ఒకసారి మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు తినడానికి అన్నం ఉంది, తాగడానికి నీరు ఉంది, ఉండడానికి మంచి ఇల్లు ఉంది, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. అయినా కానీ నా జీవితంలో ఏమీ లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ సమాధానం అవును అయితే ఈ వీడియో మీకోసం. మనలో చాలామంది స్వర్గం అనేది చనిపోయాక దొరికే ఒక అద్భుతమైన ప్రదేశం అని అనుకుంటాం. కానీ ఒకసారి ఇలా ఆలోచించుకోండి, బహుశా మనం ఇప్పటికే స్వర్గంలోనే జీవిస్తున్నామేమో. కానీ వాటిని చూడకుండా, లేని వాటి గురించే ఆలోచిస్తూ మన చేతిలోనే ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నామేమో. ఈరోజు ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ జీవితాన్ని చూసే విధానం మారచ్చు. మీ దగ్గర ఉన్న ప్రతి చిన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో అర్థమవ్వచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది కొత్తగా ఏదైనా సాధించడం కాదు, ఇప్పటికే ఉన్నదాన్ని కొత్త దృష్టితో చూడటం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్కేస్ ఒకవేళ నచ్చకపోతే ఏదో ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే ఈ కామెంట్స్, ఈ లైక్సే నేను మరింత ముందుకు వీడియోస్ మరింతగా చేయడానికి నాకు ఎంతో సహాయంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వర్గం చనిపోయాకే దొరుకుతుందా? మీకు ఒక ప్రశ్న. ఒకసారి నిజాయితీగా సమాధానం చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఎలాగైనా నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనిపించిందా? చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఒక మాట వింటూ పెరిగాం. మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం. అందుకే కొందరు ఉపవాసాలు ఉంటారు, కొందరు దాన ధర్మాలు చేస్తారు, మరికొందరు తీర్థయాత్రలు వెళ్తారు, కొందరు మొక్కులు మొక్కుతారు. ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి విషయమే. కానీ ఈరోజు మిమ్మల్ని నేను ఒక కొత్త కోణంలో ఆలోచించమని అడుగుతున్నాను. ఏమో, మనం వెతుకుతున్న స్వర్గం ఇప్పటికే మన చుట్టూనే ఉందేమో. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. అయ్యో, ఈ కష్టాల మధ్య ఇది ఎలా స్వర్గం అవుతుంది అని అనిపించవచ్చు. కానీ ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ ఆలోచన కొంచెమైనా మారితే అదే ఈ వీడియో విజయంగా నేను భావిస్తాను. ఇప్పుడు ఉదయం మీరు లేచిన దగ్గర నుంచి ఒకసారి గుర్తు చేసుకోండి. కళ్ళు తెరిచారు, ఒక స్విచ్ నొక్కారు, వెంటనే గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. మరో స్విచ్ నొక్కారు, ఫ్యాన్ తిరగడం మొదలైంది. వేసవి అయితే ఏసీ ఆన్ చేశారు. కొన్ని క్షణాల్లో గది చల్లబడిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ తిప్పారు, నీళ్లు వచ్చాయి. వేడి నీళ్ళు కావాలంటే గీజర్ ఆన్ చేస్తే సరిపోతుంది. వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేశారు. కొద్దిసేపటికే ఆహారం సిద్ధమైంది. ఇదంతా మనకు చాలా మామూలుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి ప్రతిరోజు జరుగుతున్నాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ సౌకర్యాలన్నీ లేని కాలంలో జీవించిన వాళ్లకు ఇవి ఒక మాయాజాలం లాంటివి కదా. మరి ఇంకో విషయం, ఈరోజు మన చేతిలో ఉన్న చిన్న మొబైల్ ఒకప్పుడు రాజులకు కూడా లేని శక్తిని మనకు ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ వ్యక్తితోనైనా కొన్ని సెకన్లలో మాట్లాడగలుగుతున్నాం, వీడియోలో చూడగలుగుతున్నాం. మనకు కావలసిన సమాచారాన్ని అన్నీ కొన్ని క్షణాల్లో దొరుకుతుంది. ఇది అద్భుతం కాదా? కానీ మనం ఈ అద్భుతాలను ఆస్వాదించడం మర్చిపోయాం. ఎందుకంటే మనకు ఉన్నవి అలవాటైపోయాయి. మన కళ్ళ ముందు ఉన్న ఆశీర్వాదాలు సాధారణ విషయాలుగా మారిపోయాయి. అందుకే ఈ వీడియోలో మన దగ్గర ఉన్న గొప్ప సంపద గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు, ఇప్పటికే ఉన్నదాన్ని కొత్తగా చూడటం. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, కానీ దయచేసి ఈ వీడియోలోనే చాలా విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు. దయచేసి స్కిప్ చేయకండి, ఈ వీడియోని పూర్తయ్యే వరకు చూడండి. ఒకసారి ఒక చిన్న ఊహించుకోండి. మీరు మీ ఇంటి ముందు ఒకసారి గుర్రాల శబ్దం వినిపించింది. బయటకు వెళ్ళి చూస్తే సుమారు 200 సంవత్సరాల క్రితం జీవించిన ఒక మహారాజు మీ ఇంటి ముందు వచ్చి నిలబడ్డాడు. బంగారు కిరీటం, వజ్రాలతో మెరిసే వస్త్రాలు,
వందలాది సైనికులు. చూడగానే నిజమైన రాజులా కనిపిస్తున్నాడు. ఆ రాజు మీ ఇంట్లో అడుగు పెడతాడు. లోపలికి వచ్చిన వెంటనే మీరు ఒక స్విచ్ ఆన్ చేస్తారు. గది మొత్తం వెలుగుతో నిండిపోతుంది. రాజు ఆశ్చర్యపోతాడు. అరే, నిప్పు లేకుండా వెలుగు ఎలా వచ్చింది అని అడుగుతాడు. మీరు నవ్వుతూ ఇది కరెంట్ అంటారు. కొద్దిసేపటికే మీరు ఫ్యాన్ ఆన్ చేస్తారు. చల్లని గాలి అతని ముఖాన్ని తాకుతుంది. అతను ఇంకా ఆశ్చర్యపోతాడు. మనుషులు లేకుండా గాలి ఎలా వస్తుంది అని అడుగుతాడు. తర్వాత ఏసీ ఆన్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో గది చల్లబడిపోతుంది. రాజు నమ్మలేకపోతాడు. బయట ఎండ మండుతుంది, కానీ ఈ గదిలో చలికాలంలా ఉంది. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపడతాడు. ఆ తర్వాత మీరు వంటగదికి వెళ్తారు. గ్యాస్ వెలిగిస్తారు. కొద్ది నిమిషాల్లోనే వేడి భోజనం సిద్ధమవుతుంది. రాజు మౌనంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మన కాలంలో రాజభవనంలో కూడా వంటకు గంటలు పట్టేది. తర్వాత మీరు మీ మొబైల్ తీసి విదేశాల్లో ఉన్న మీ స్నేహితుడికి వీడియో కాల్ చేస్తారు. అతను స్క్రీన్పై కనిపిస్తాడు. రాజు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేస్తాడు. అతను ఇక్కడ లేడు, అయినా ఎలా కనిపిస్తున్నాడు అని అడుగుతాడు. మీరు చిరునవ్వుతో ఇది టెక్నాలజీ అంటారు. అప్పుడు రాజు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అంటాడు. నేను జీవితం అంతా రాజ్యాలు గెలిచాను, యుద్ధాలు చేశాను, బంగారు వజ్రాలు కూడబెట్టాను, కానీ నా దగ్గర కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. నిజానికి ఈ రోజుల్లో జీవిస్తున్న ఒక సాధారణ మనిషి నాకంటే ఎన్నో రెట్లు సౌకర్యంగా జీవిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇది నిజం కాదా? ఈరోజు మన చేతిలో ఉన్న చిన్న మొబైల్ ఒకప్పుడు రాజుల కల కూడా కాదు. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీ, గ్యాస్ స్టవ్, ఏసీ, కార్ ఇవన్నీ కూడా రాజభవనాల్లో కూడా ఉండేవి కాదు. అయినా మనం ఎప్పుడైనా లేచి దేవుడా నాకు ఇన్ని సౌకర్యాలు ఇచ్చావు, ధన్యవాదాలు అని చెప్పామా? చాలాసార్లు చెప్పం. ఎందుకంటే మనిషి స్వభావం అలాంటిది. ఏది కొత్తగా దొరికితే కొన్ని రోజులు ఆనందపడతాడు. ఆ తర్వాత అదే సాధారణంగా అనిపిస్తుంది. ఆ సంతోషం మాయమైపోతుంది. అక్కడి నుంచే మొదలవుతుంది. ఇంకా ఏదో కావాలి, ఇంకా కొంచెం పెద్దది కావాలి, ఇంకా ఖరీదైనది కావాలి అని అంతులేని పరుగు. కానీ ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది? అన్నీ ఉన్నా మనిషి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? ఒకసారి మన జీవితాన్ని గమనించండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని ఎంత కలలు కన్నామో గుర్తుందా? ఈ ఫోన్ కొంటే చాలు, ఇక నాకేం అవసరం లేదు అనుకున్నా. ఎన్నో రోజులు కష్టపడి డబ్బు దాచుకుని ఆ ఫోన్ కొన్నా. మొదటి వారం ఎవరికైనా చూపించాం. రోజుకు 10 సార్లు చేతిలోనే తీసుకుని చూసాం. కానీ ఒక నెల తర్వాత అదే ఫోన్ ఇప్పుడు మామూలు వస్తువు అయిపోయింది. ఇప్పుడు కొత్త మోడల్ కనిపిస్తే అది బాగుంది, నాది పాతదైపోయింది అనిపిస్తుంది. అదే కథ. కారు విషయంలో, ఇల్లు విషయంలో, ఉద్యోగం విషయంలో, జీతం విషయంలో. మొదటిసారి జీతం పెరిగినప్పుడు ఎంత సంతోషపడ్డామో, కానీ కొద్ది నెలల తర్వాత ఆ జీతం కూడా సరిపోవడం లేదనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనిషి సమస్య వస్తువులో లేకపోవడం కాదు, ఉన్న వాటిని అలవాటు పడిపోవడం. అదే సమయంలో ఇంకొక పెద్ద సమస్య కూడా ఉంది. మన దగ్గర మంచి ఇల్లు ఉంది, కానీ పక్కింట్లో ఇంకా పెద్ద ఇల్లు కట్టారు. ఇప్పటి వరకు మన ఇల్లు నచ్చింది, కానీ ఆ రోజు నుంచే మన ఇంట్లో లోపాలు కనిపించడం మొదలవుతుంది. మన దగ్గర మంచి బైక్ ఉంది, కానీ స్నేహితుడు కొత్త కారు కొన్నాడు, అయితే మన బైక్ చిన్నదిగా అనిపించడం మొదలవుతుంది. ఇదే సోషల్ మీడియా కూడా చేస్తుంది. ఫోన్ ఓపెన్ చేస్తే ఎవరో విదేశాల్లో తిరుగుతున్నారు, ఎవరో కొత్త కారు కొన్నారు, ఎవరో కొత్త ఇల్లు కట్టారు, ఎవరో ఖరీదైన హోటల్లో భోజనం చేస్తున్నారు. జీవితం ఎంత బాగుందో, నా జీవితంలో మాత్రం ఏమీ లేదు అని బాధపడతాం. కానీ మనకు కనిపించేది వాళ్ళ జీవితంలో ఒక అందమైన ఫోటో మాత్రమే. ఆ ఫోటో వెనుక ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, ఒత్తిడి మనకు కనిపించవు. పోలిక అనేది సంతోషాన్ని దొంగిలించే ఒక పెద్ద దొంగ లాంటిది. మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోలిక అనే అలవాటు మెల్లగా కనిపించకుండా చేస్తుంది. ఒకసారి చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు ఒక చిన్న బొమ్మతో కూడా గంటల తరబడి ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పోల్చుకోరు. కానీ మనం
మన దగ్గర 10 వస్తువులు ఉన్నా 11వ వస్తువు లేదని బాధపడతాం. అందుకే మన జీవితాన్ని మార్చుకోవాలంటే ముందు ఒక అలవాటు మార్చుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి. ఎందుకంటే మీ ప్రయాణం మీది, మీ జీవితం మీది, మీ ఆశీర్వాదాలు మీవి. వేరొకరి జీవితాన్ని చూసి మీ జీవితానికి మార్కులు వేయకండి. ఒకసారి మీ దగ్గర ఉన్న వాటిని లెక్క పెట్టండి. మీకు ఆరోగ్యం ఉంది, మీకు ఊపిరి ఉంది, మీకు కుటుంబం ఉంది, మీకు తినడానికి ఆహారం ఉంది, మీకు ఆలోచించే శక్తి ఉంది. ఇవన్నీ డబ్బుతో కొనలేనివే. కానీ మనకు అవి ఉన్నాయని కూడా మర్చిపోయి లేని వాటి కోసం జీవితం అంతా పరిగెత్తుంటాం. అక్కడే మన చేతిలోనే ఉన్న స్వర్గాన్ని మనమే నరకంగా మార్చుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో ఇంకొక నిజం ఉంది. మనం సాధారణంగా తీసుకునే జీవితమే మరొకరికి జీవితానికి ఒక కళ లాంటిది. ఆ నిజం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ కళ్ళను ఒకసారి మూసుకొని ఒక చిన్న ఊహ వేయండి. ఉదయం నిద్ర లేచారు, బాత్రూమ్కి వెళ్ళారు, ట్యాప్ తిప్పారు, కానీ ఒక చుక్క నీళ్ళు కూడా రావడం లేదు. పర్లేదని బయటికి వెళ్ళారు. ఒక బిందె నీళ్ళ కోసం 2 కిలోమీటర్లు నడవాలి. ఎండ మండుతోంది, చెమటలు కారుతున్నాయి. గంట సేపు క్యూలో నిలబడ్డారు. ఒక బిందె నీళ్లు దొరికాయి. ఆ నీళ్ళతోనే తాగాలి, వంట చేయాలి, స్నానం చేయాలి, రోజంతా అదే సరిపెట్టుకోవాలి. ఒక్కరోజు ఇలా జరిగితేనే మనకు ఎంత కష్టంగా అనిపిస్తుందో ఊహించండి. కానీ ఈ ప్రపంచంలో ఇంకా లక్షలాది మంది ప్రతిరోజు ఇలాగే జీవిస్తున్నారు. ఈరోజు వైఫై స్లోగా ఉంది అని చిరాకు పడుతున్న సమయంలో ఎంతోమంది పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి ఫోన్ కూడా లేదు. మనం ఏసీ సరిగా లేదు, చల్లగా లేదు అని అసహనం పడుతున్నాం. ఎంతోమంది కుటుంబాలకు ఎండ నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టు నీడ కూడా లేదు. మనం డైట్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంతోమంది ఒకరోజు ఒక పూట భోజనం దొరికితే చాలని ప్రార్థిస్తున్నారు. ఒకరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి. అక్కడ ఒక తండ్రి తన బిడ్డ ప్రాణం కోసం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు మనకున్న చిన్న చిన్న సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. ఒకసారి అనాథాశ్రమానికి వెళ్ళండి. తల్లిదండ్రులు లేని పిల్లలు నవ్వు చూడండి. మనకు కుటుంబం ఉందనే విషయం ఎంత పెద్ద ఆశీర్వాదమో అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్ళండి. తమ పిల్లలు ఒకసారి వచ్చి పలకరిస్తే చాలు అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులను చూడండి. అప్పుడు మన అమ్మ నాన్న ఫోన్ చేస్తే ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పిన ప్రతి సందర్భం గుర్తుకు వస్తుంది. మన జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు వాటిని కోల్పోయే వరకు మనకు వాటి విలువ తెలియదు. అదే మనిషి బలహీనత. మన కళ్ళున్నాయని చూపు పోయే వరకు గుర్తుండదు. మన ఆరోగ్య విలువ అనారోగ్యం వచ్చినప్పుడే తెలుస్తుంది. మన కుటుంబం విలువ వాళ్ళు దూరం అయినప్పుడే అర్థమవుతుంది. మన ఇల్లు విలువ ఇల్లు లేని వారిని చూసినప్పుడు తెలుస్తుంది. అందుకే ప్రతి ఉదయం లేచిన వెంటనే ఒక మాట చెప్పండి. దేవుడా, నాకున్న వాటికి ధన్యవాదాలు. ఎందుకంటే కృతజ్ఞత చెప్పే మనిషి ఎప్పుడూ పేదవాడు కాదు. ఎక్కువ డబ్బు ఉన్నవాడే ధనవంతుడు కాదు. తన దగ్గర ఉన్నదాన్ని గుర్తించి ఆనందపడేవాడే నిజమైన ధనవంతుడు. ఒక చివరి ప్రశ్న. స్వర్గం అంటే ఎక్కువ డబ్బా, పెద్ద ఇల్లా, ఖరీదైన కారా? కాదు, మన దగ్గర ఉన్నదాన్ని ఆనందంగా ఆస్వాదించడమే. ఈ వీడియో చివరి భాగంలో ఒక చిన్న కథతో ముగిస్తాను. వీడియో ముగించే ముందు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక ధనవంతుడు చాలా బాధగా ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళాడు. అతనికి పెద్ద ఇల్లు ఉంది, ఖరీదైన కార్లు ఉన్నాయి, వ్యాపారం ఉంది, డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. అతను ఆ మునిని అడుగుతాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఆనందం మాత్రం లేదు, ఎందుకు అని అడుగుతాడు. ఆ జ్ఞాని ఏమీ మాట్లాడలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళి అతను తీసుకెళ్తాడు. కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి బయట చూపించాడు. రోడ్డు పక్కన ఒక చిన్న కూలీ కుటుంబం కూర్చొని భోజనం చేస్తుంది. వాళ్ళ దగ్గర విలాసవంతమైన ఇల్లు లేదు, ఖరీదైన బట్టలు లేవు, పెద్ద డైనింగ్ టేబుల్ లేదు, కానీ వాళ్ళు నవ్వుకుంటూ ఒకే ప్లేట్లో భోజనం పంచుకొని తింటున్నారు. పిల్లలు గట్టిగా నవ్వుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళని చూసి ఆనందపడుతున్నారు. ఆ దృశ్యం చూపించిన తర్వాత ఆ ముని నెమ్మదిగా అన్నాడు, ఆనందం డబ్బులో ఉండి ఉంటే ప్రపంచంలో ధనవంతులే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కానీ నిజం అది కాదు. ఆనందం మనసులో ఉంటుంది.
ఆ మాట విన్న ఆ ధనవంతుడు కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. తాను సంపాదించింది చాలా, కానీ తాను ఆస్వాదించింది చాలా తక్కువ. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి, ఇంకా మంచి జీవితం గడపాలి. ఇవన్నీ తప్పు కాదు, కానీ అందుకోసం పరిగెత్తుతూ ఈరోజు మన దగ్గర ఉన్న ఆనందాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈరోజు మనకు సాధారణంగా అనిపిస్తున్న జీవితం ఎవరికో అది ఒక కళ. మన ఇంట్లో తినే ఒక పూట భోజనం ఎవరికో ఒక ప్రార్థన. మన దగ్గర ఉన్న ఒక చిన్న ఇల్లు ఎవరికో ఒక జీవిత లక్ష్యం. మన కుటుంబం ఎవరికో దొరకని వరం. మన ఆరోగ్యం ఎవరూ కొనలేని సంపద. అందుకే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను గుర్తు చేసుకోండి. మీకు ఊపిరి ఉంది, మీకు జీవితం ఉంది, మీకు తినడానికి ఆహారం ఉంది, మీకు తలదాచుకునే ఇల్లు ఉంది, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. ఇవి చిన్న విషయాలు కావు, ఇవే నిజమైన సంపద. ఈ వీడియో చూసిన తర్వాత ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక పని చేయండి. ఒక కాగితం తీసుకొని ఈరోజు నేను దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని రాసి కనీసం 5 విషయాలు రాయండి. మొదటి రోజు కష్టంగా అనిపించవచ్చు, కానీ కొన్ని రోజులు ఇలా చేస్తే మీ జీవితాన్ని చూసే దృష్టి మారిపోతుంది. సమస్యలు పూర్తిగా పోకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం మాత్రం పెరుగుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. సంతోషం అనేది మన దగ్గర ఎంత ఉందో దానివల్ల రాదు, మన దగ్గర ఉన్నదానికి ఎంత విలువిస్తామో దానివల్ల వస్తుంది. కాబట్టి ఫిర్యాదులు తగ్గించండి, కృతజ్ఞతను పెంచుకోండి. మనకున్న ఆశీర్వాదాలను గుర్తు చేసుకుందాం. ఎందుకంటే కృతజ్ఞతతో నిండిన హృదయంలో ప్రతిరోజు స్వర్గమే ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చి మీ జీవితాన్ని ఆలోచింపజేసి ఉంటే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా రాయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే మోటివేషన్స్, కథలు, ఆలోచనలు, ప్రేరణాత్మక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం.